ఈ వీడియో చూడండి. బైబిల్ ఎంతగా గౌరవిస్తామో ఖురాన్ని కూడా అంతగా గౌరవిస్తాము. నేను ఒకటే అడుగుతున్నాను, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు మసీదులో ఉన్నా మేము చర్చిల్లో ఉన్నా ప్రమాదం మన ఇద్దరికీ ఉంది అన్న విషయం మాత్రం మీ మనసులో ఉండని. మొన్న పాస్టర్ ప్రవీణ్ చనిపోయినప్పుడు ఈయన అజయ్ ఇంకా పక్కన ఇంకొక ఆయన ముస్లిం ఆయన వాళ్ళిద్దరు కలిపి ఏమన్నారు, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కి సపోర్ట్ ఉంటారంట, ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కి సపోర్ట్ ఉంటారంట. ఎవరికి ఆపద వచ్చినా వాళ్ళు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలంట. మీకేదన్నా కష్టం వస్తే మా ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడుతున్నాం, మాకేదన్నా కష్టం వస్తే దయచేసి మానవత్వంతో మీరు కూడా వీళ్ళు మా దాయాదులు అని మాకు అండగానే మనకి దేవుడు ఉన్నాడు. ఓకేనా? మరి ఇప్పుడు నిన్న కాశ్మీర్ లో ఏమైంది, ముస్లిం ఆయన వచ్చాడు, నువ్వు హిందువా ముస్లిం అంటే క్రిస్టియన్ అని ఆమె హస్బెండ్ చెప్తే లేపేశారు. మరి ముస్లిం క్రిస్టియన్నే కదా చంపేసింది. మరి ఇప్పుడు ఏమైంది అంటే ఆ రోజున హిందువుల మీదకి ఒక ద్వేషం పెంచడానికి ఆ ఇష్యూని అట్లా వాడుకున్నారు. కానీ మీరు వేరే బయట కంట్రీస్ లో ఎక్కడ చూసినా కూడా ముస్లిమ్స్ కి క్రిస్టియన్స్ కి మధ్యన ఇష్యూ జరుగుతుంది, కానీ హిందూస్ కి వేరే రిలీజియన్స్ కి ఎక్కడ జరుగుతుంది? హిందూ ఆ కంట్రీస్ లో హిందూస్ లేరు కదా, మరి వేరే కంట్రీస్ లో అక్కడ ఏం జరుగుతుంది? ఇండియాలో హిందూస్ ఉన్నారు కాబట్టి హిందూస్ మీదకి డైవర్ట్ చేద్దాం అనుకున్నారు. మరి నిన్న కళ్ళ ముందే జరిగింది కాశ్మీర్ లో, క్రిస్టియన్ ని ముస్లిం వాళ్ళు చంపేశారు. దీనికి ఏం ఆన్సర్ ఇస్తారు? మరి అంతెందుకు మన కేరళలో చూసుకున్నా కూడా క్రిస్టియన్స్ కి ముస్లిమ్స్ కి మధ్యన గొడవ అవుతుంది ఇప్పుడు కరెంట్ టైంలో. మరి అక్కడ హిందువులు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఇంకా మైనారిటీలోకి వెళ్ళిపోయారు కదా హిందువులు అక్కడ.